పంచగ్రామాల సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అసలు పంచగ్రామాల పట్టా ఇచ్చిన వాళ్ళు ఎవరండి? పంచగ్రామాలకి 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు కూడా దేవస్థానానికి పట్టాలు వేశారు. 2546 ఎకరాలకు ఒకటి, 2500 ఎకరాలకు ఒకటి, సుమారు 5000, ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు అటు ఇటుగా సుమారు 5000 ఎకరాలకి 2 పట్టాల కింద సింహాచలం దేవస్థానానికి అప్పటి వరకు పట్టా లేదు. దానికి పట్టా ఇచ్చింది చంద్రబాబు నాయుడు. పంచగ్రామాలకు సంబంధించి ఏదైతే 5000 ఎకరాలకు సంబంధించిన సమస్య ఉందో దానికి పట్టా ఇచ్చింది చంద్రబాబు నాయుడు. సో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు హయాంలోనే దానికి పట్టా ఇచ్చి అందరినీ ఈ సమస్యను పెట్టడం జరిగింది. మీకు అదే విధంగా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గాజువాక హౌస్ కమిటీ మీకు కూడా తెలుసు, సేమ్ పంచగ్రామాల లాంటి సమస్య. ఒక్కోటి కూడా క్లియర్ చేసుకుంటున్నాం సార్. మీ గాజువాకలో మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఉంటాడు కానీ సార్, గాజువాక హౌస్ కమిటీ కూడా 40 ఏళ్ల నుంచి ఉంది. 40 ఏళ్ల సమస్య. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 9 నెలల క్రితం మొత్తం గాజువాక హౌస్ కమిటీని క్లియర్ చేసి, ఎలాగైతే సేమ్ పంచగ్రామాలకు సంబంధించి ఇలాంటి సమస్య గాజువాక హౌస్ కమిటీని క్లియర్ చేశారు. పంచగ్రామాల సమస్య కూడా అదే విధంగా క్లియర్ చేయడానికి ప్రాసెస్లో ఉంది సార్. మా ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాల్లో 23 నెలలు కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఈ ప్రాసెస్లోనే గాజువాక హౌస్ సమస్య 40 ఏళ్ళు. దీనికంటే పెద్దది గాజువాకలో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్లో ఎప్పుడూ రిజిస్ట్రేషన్స్ లేవు సార్. 40 ఏళ్ళు అయింది గాజువాకలో భూములు రిజిస్ట్రేషన్ అయ్యి, రామో ఎస్టేట్కి సంబంధించిన ఇష్యూ. ఇలాంటి సమస్య ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో, పంచగ్రామాల సమస్య లాంటిదే గాజువాకలోది. మీరు ఇప్పుడు ఎవరైనా గాజువాకలో మీ మిత్రులు ఉంటే గాజువాకలో హౌస్ కమిటీ సమస్య తీరిందా లేదా అని అడగండి సార్. 40 సంవత్సరాల సమస్య. నేను ఎందుకు నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారని చెప్తున్నానంటే, గాజువాక సమస్య కూడా ఎవరో చేయలేపారు, దాన్ని క్లియర్ చేశారు. అది రెండోది. ఇంకో విషయం ఏంటంటే, పంచగ్రామాలకు సంబంధించి 100% మీరు వెరిఫై చేయండి ఎప్పుడు పట్టా అయిందో. 1990 కాదు సార్, దేవస్థానానికి సమస్య సమస్య సృష్టించింది ఎవరు సార్? కాదు సమస్య, నేను అదే అంటున్నాను సార్. సమస్య కాదు, పనికిరాని అలా కాదు సార్, అలా అంతే. అది 83 నుంచి ఇంతవరకు అవ్వలేదు. ఇంకా కారణం ఏంటి? కాదు, అదే చెప్తాను. నాకు ఆ రోజు 30 సంవత్సరం, ఇప్పుడు ఎంత అయింది? ఏమని చెప్పాలి? సరే సార్, కాదు ఇంకో విషయం భలేవారు సార్. ఒక్క నిమిషం. ఇంకోటి ఏంటంటే, పట్టా ఇవ్వకపోతే అసలు సమస్య రాకపోయింది మీకు. ఆ పట్టాన్ని దేవస్థానానికి పట్టా ఇచ్చారు 95లో. ఆయన పట్టా ఇవ్వడం తప్ప అంటారు మీరు. మరి పట్టా ఇవ్వబట్టి సార్, ఇప్పుడు మీరు సార్ ఒక్క నిమిషం ఈ పట్టా ఇవ్వడమే తప్ప అంటే రైతు దగ్గర మీరు కొన్నారు కాదు సార్. పట్టా ఎవరికి కాదు అంటే నేను విషయం చెప్తున్నాను. మీరు ఎంతసేపు వ్యతిరేకంగా మాట్లాడితే నేనేం చెప్పలేను. కానీ పట్టా మీరు ఆక్యుపెన్సీలో భూములు ఉన్నారు సార్, మిమ్మల్ని బయటికి తరివేయచ్చు. మీకు పట్టా వేస్తే మీకు హక్కు ఇచ్చినట్టే కాదా? చంద్రబాబు నాయుడు పంచగ్రామాలకు సంబంధించి హక్కు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. పట్టా అంటే ఏంటి? మీరు చెప్తున్నారు 83లో మీకు రిజిస్ట్రేషన్ అయింది కదా. ప్రజలందరికీ ఏ లేఅవుట్ అయినా సార్, మీరు అర్థం కావట్లేదు. మీకు పట్టా ఇచ్చినాడు కాదు సార్. మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, మీకు ఎందుకు అర్థం కావట్లేదు అనట్లేదు. చంద్రబాబు నాయుడు 100% సార్ ఇప్పుడు మీరు ఆక్యుపెన్సీలో ఉన్నారు సార్, దేవస్థానం నాదంటాం సార్, ప్రజలేమో మీదంటున్నారు సార్. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు పట్టా మీకు ఇవ్వలేదు, దేవస్థానానికి ఇచ్చాడు సార్. ప్రజలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవస్థానానికి ఆ రోజు అప్పుడు అశోక్ గజపతిరాజు కూడా రెవెన్యూ మినిస్టర్ ఏదో మంత్రి కింద ఉన్నప్పుడు ఆయన హయాంలోనే చంద్రబాబు నాయుడు దేవస్థానానికి ప్రజలకు వ్యతిరేకంగా పంచగ్రామాల సమస్యని జటిలం చేసింది. దీర్ఘకాలిక దాన్ని మరింత కఠినం చేసింది 100% కూడా చంద్రబాబు నాయుడు. మీకు ఈ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ గెజిట్ ఏ రోజు రిలీజ్ అయిందో, ఒక నిమిషం ప్రసాద్, ఏ రోజు ఆ గెజిట్ రిలీజ్ అయిందో దాని పూర్తి వివరాలతో సహా ఆధారాలతో సహా పత్రాలన్నీ కూడా మీకు పెడతాను. 1995లో పంచగ్రామాల సమస్యను సృష్టించింది, దాన్ని జటిలం చేసింది చంద్రబాబు నాయుడు అనే తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని దిగిన తర్వాత 6 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలోనే 1 నెల అటు ఇటుగా మీకు క్లియర్గా కూడా దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా పెడతాను. అది కూడా 2 పట్టాల కింద ఇచ్చారు. 2500 ఎకరాలు ఒకటి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన దానికి 2 పట్టాల కింద. మీరైతే సమస్య ఉందో మీకు ఇచ్చారనట్లేదు పట్టా. పంచగ్రామాలకు సంబంధించి దేవస్థానానికి చంద్రబాబు నాయుడు గారు పట్టా ఇచ్చేసారు ఆ రోజు. తర్వాత ఇవాళ 100 డాక్యుమెంట్స్ 40 ఏళ్ళ నుంచి ఉంది. 40 సంవత్సరాల సమస్య దీనికంటా ముందు నుంచి ఉంది. ఇది 95లో ఇది వేస్తే 95 అదొక 23 సంవత్సరాలే, అది ఆల్మోస్ట్ అంతే 28 ఏళ్ళు అయింది దీనికి పట్టా ఇచ్చి. అది కానీ 40 ఏళ్ళ నుంచి ఉంది గాజువాక హౌస్ కమిటీ. 40 ఏళ్ళ నుంచి కూడా గాజువాక హౌస్ కమిటీ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు చాలా శ్రద్ధగా తీసుకున్నారు.